ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము డిసెంబరు 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం. సరే, ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత మరి ఆ ధనుర్మాసానికి అంత విశిష్టత ఎందుకు, దాని గురించి చాలా క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది నాన్న. ధనుర్మాసము అనంటేనే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించేటువంటి పుణ్యవేళ, పుణ్య సమయాన్ని మనము దాన్ని ధనుర్మాసము ప్రారంభము ఇక ఆ రోజు నుంచి అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైనట్లు విష్ణు ప్రీతికరంగా ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం వంటివి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మనకి విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించటము అనేటువంటిది చక్కని ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ విష్ణు సహస్రనామాలు మొత్తం మేము చదవడం చేత కాదు, మాకు రాదు, మేము చూసి కూడా చదవలేము అనుకునేట్టయితే కనీసం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని రోజు 108 సార్లు పఠించండి. లేదా ద్వాదశాక్షరి మంత్రం అంటాం, ఓం నమో భగవతే వాసుదేవాయ, అదైనా సరే రోజు 108 సార్లు పఠించటం చాలా చాలా మంచిది. అది కూడా అని అంటారా కొంచెం కష్టతరం అనుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామరామ అదైనా సరే చక్కగా జపించండి నాన్న. లేదా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ మంత్రమైనా సరే ఏదైనా భగవద్ధ్యానము అనేటువంటిది ఇంపార్టెంట్. ఇందులో ఉన్న కాన్సెప్ట్ భగవద్ధ్యానం ఇంపార్టెంట్. రోజు కాసేపు చక్కగా ఆ భగవంతుణ్ణి మనం తలుచుకోవటము. అలా ధనుర్మాసము విశిష్టత అనేటువంటిది ఈ రోజు నుంచి మరి ప్రతిదినము కూడా ఉదయం విష్ణాలయాల్లో ప్రత్యేక అర్చనాదులు జరుగుతూ ఉంటాయి. మార్గళి వ్రతము అని అంటారు. అనే పేరుతో గోదాదేవి అంటే ఆండాళ్ళు ఈ ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టింది. రోజుకొక్క పాసురం అనంటే కీర్తన. ఆ కీర్తన అనేటువంటిది కీర్తనతో స్వామిని కీర్తించింది ఆ మహాదేవి. అందుకని చెప్పేసి ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఈ మాసం అంతా చక్కగా మనము విష్ణాలయాలకు వెళ్ళటము, విష్ణుమూర్తిని స్మరించటము, ఆ నామాలు విష్ణుమూర్తికి సంబంధించినటువంటివన్నీ కూడా మనం చదువుకోవటం అనేది విశిష్టత. అలాగే ఈ రోజు నుంచి అంటే ఎక్కువగా దీన్ని ఎవరు ఎక్కువగా ఆచరిస్తారంటే వైష్ణవ మతస్థులు ఎక్కువగా యథార్థంగా చక్కగా విష్ణాలయాలకు వెళ్ళడం రావడం ఇదంతా కూడా వాళ్ళు ఎక్కువ. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే గనక ఆధ్యాత్మికత అనేటువంటిది బాగా ప్రబలి ఎక్కువైపోయి అందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ కూడా చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ విధంగా తెల్లవారుజామున లేవటం, విష్ణాలయానికి వెళ్ళడము ఇవన్నీ కూడా చేయటము, అక్కడ కీర్తనలు చక్కగా పాడుకోవటము, ఆ అర్చన అయ్యే వరకు కూడా ఉండటము ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పూజలు, వ్రతాలు, దీపారాధనలు అనేవి ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా గోదాదేవి రచించిన తిరుప్పావై దాన్ని పాసురాలను పఠిస్తారు. పాసురం అంటే ఇందాక మనం తెలియచేయటం జరిగింది కీర్తనలు అని చెప్పేసి. సాధారణంగా ఎక్కువగా మనకి ఎప్పుడు కూడా డిసెంబర్ నెలలోనే 15, 16, 17 ఈ తేదీల్లోనే వస్తుంటుంది ధనుర్మాసం ప్రారంభము అనేది. సంక్రాంతికి దాదాపుగా 1 నెల రోజుల ముందు నుంచి ప్రారంభం అవుతుంది. అయితే దీనికి ఎందుకంత ముఖ్యమైనది అనంటే ఈ నెలంతా శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరంగా భావిస్తారు. వైష్ణాలయాలు అనంటే సహజంగా మనం ఈ విష్ణాలయాలు వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, రామాలయం గుడి కావచ్చు, నరసింహస్వామి వారి గుడి కానీ, కృష్ణ మందిరాలు కావచ్చు, ఇవన్నీ కూడా వైష్ణాలయాలు అని అంటాము. ఈ నెలంతా విష్ణుమూర్తికి ప్రీతికరంగా మనం చేస్తూ ఉంటాము. ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ధను సంక్రమణము అనేది ధనుర్మాసానికి ప్రారంభ సూచిక. ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైనటువంటి సమయము కాబట్టి ఈ నెల రోజులు కూడా విష్ణాలయాలకి చక్కగా వెళ్ళటము, దర్శనం చేసుకోవటం. మీరు గమనించారంటే విష్ణాలయాలు ఎక్కువగా కట్టె పొంగలి అని చెప్పేసి చేసి ప్రసాదం నైవేద్యం పెడుతుంటారు. కట్టె పొంగలి అనేది ఏంటంటే వేడిని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కాబట్టి, అంటే పెసరపప్పుతో వండినటువంటి పదార్థం, బియ్యము పెసరపప్పు కలిపి వండి నెయ్యిలో చక్కగా నెయ్యి కరబెట్టి నెయ్యిలో జీడిపప్పు అలాగే మిరియాలు దంచి వేస్తారు. మిరియాలు, జీలకర్ర ఇవంతా ఏంటంటే ఉష్ణాన్ని ఇస్తుంది, కాస్త వేడిని కలిగిస్తుంది. అందుకని మీరు గమనించండి, ఈ ధనుర్మాసంలోనే ఎక్కువగా కట్టె పొంగలి అన్న ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటారు. ఎక్కువగా పొద్దున్నే అన్నమాట, అది ఉదయం పూటనే.
ఉదయం పూట అదే ప్రసాదాన్ని పంచుతారు. దానికి గల కారణం అది కాస్త వేడిని పుట్టిస్తుంది అది అని చెప్పేసి ఆ ప్రసాద వితరణ అనేది కూడా చేస్తూ ఉంటారు. సహజంగా ఇళ్లలో కూడా ఎక్కువ మంది అది చేస్తూనే ఉంటారు. అది చేయడం కూడా చాలా చాలా మంచిది. ఆ విధంగా కట్టె పొంగలి అనేటువంటిది అది నైవేద్యం పెట్టి అది ప్రసాదం స్వీకరించటము అనేటువంటిది కూడా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పెట్టారు. అదే చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి ఇలా ఏంటంటే ధనుర్మాసము దాని యొక్క విశిష్టత అనేటువంటిది.